జలీల్ ఖాన్ పార్టీ వీడుతున్నారా? వైసీపీలో చేరుతున్నారా? ఇప్పుడు ఇదే విజయవాడ వెస్ట్ రాజకీయాల్లో హాట్ గా జరుగుతున్న చర్చ. నిన్న వైసీపీ కీలక నేత ఎంపీ అయోధ్య రామిరెడ్డిని కలిశారు జలీల్ ఖాన్. కొంతకాలం టీడీపీలో విజయవాడ వెస్ట్ టికెట్ కోసం జలీల్ ఖాన్ ప్రయత్నాలు చేశారు. అయితే అయోధ్య రామిరెడ్డిని కలవటంతో వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం జోరందుకుంది. విజయవాడ వెస్ట్ టికెట్ కోసం గత కొంతకాలంగా జలీల్ ఖాన్ ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీ నుంచి టికెట్ కావాలని చంద్రబాబు, నారా లోకేష్ తో ఆయన భేటీ అయినప్పుడు పలుమార్లు కోరారు. అయితే పశ్చిమ నియోజకవర్గం జనసేనకు కేటాయించే అవకాశం ఉందన్న సమాచారంతో జలీల్ ఖాన్ అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే హైకమాండ్ కు పలుమార్లు టికెట్ విషయంపై విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ హైకమాండ్ అలర్ట్ అయింది. జలీల్ ఖాన్ చేజారిపోకుండా కేసినేని చిన్నిని రంగంలోకి దింపింది. అర్ధరాత్రి జలీల్ ఖాన్ తో కేసినేని చిన్ని సమావేశమయ్యారు. 2 రోజుల్లో చంద్రబాబు దగ్గరకు తీసుకువెళ్తామని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. దీంతో వెంటనే రంగంలోకి దిగింది టీడీపీ. జలీల్ ఖాన్ ని బుజ్జగించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. జలీల్ ఖాన్ చేజారిపోకుండా కేసినేని చిన్నిని రంగంలోకి దింపింది. అర్ధరాత్రి జలీల్ ఖాన్ తో కేసినేని చిన్ని సమావేశమయ్యారు. 2 రోజుల్లో చంద్రబాబు దగ్గరకు తీసుకువెళ్తామని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. చంద్రబాబుతో చర్చల తర్వాత జలీల్ ఖాన్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.